హాయ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసరికి మ్యాట్రిక్స్లో ఉన్న డిఫరెంట్ ఆపరేషన్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఎడిషన్ అని, సబ్ట్రాక్షన్ అని, మల్టిప్లికేషన్ అని, నెక్స్ట్ స్కేలార్ మల్టిప్లికేషన్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి చూసాం. సో ఈ క్లాస్లో మనం అదే మ్యాట్రిక్స్ అనే దానికి డెట్ అనేదాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిటర్మినెంట్ అనేదాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం తీసుకున్న మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంది అంటే m ఇంటూ m మ్యాట్రిక్స్, అంటే 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్, 3 ఇంటూ 3, 4 ఇంటూ 4 అన్నమాట. ఓకేనా. సో అటువంటి టైప్ ఆఫ్ మ్యాట్రిక్సెస్కి మనం డెట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఓకేనా. సో అది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్. ఈ 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఒక మ్యాట్రిక్స్ అనేది దాన్ని తీసుకుంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అనే వాటిని మనం ఎలా అనుకుంటున్నామంట, ABCD అనుకుంటున్నాం. సో ABCD అనుకున్నప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటి, AD మైనస్ BC. అంటే సో ఇక్కడ మనం ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం, AD మైనస్ BC అనేదాన్ని చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాట్రిక్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇదేమవుతుంది, ABCD అవుతుంది. అప్పుడు మనకి ఫార్ములా ప్రకారం ఏంటి, AD మైనస్ BC, అవునా. అప్పుడు AD అంటే 5 ఇంటూ 4, సో 5 4s. సో ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ వేస్తాను. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 5 ఇంటూ 4 మైనస్, సో BC అంటే 2 ఇంటూ 3, ఫార్ములా ప్రకారం వేసుకున్నట్లయితే BC కాబట్టి 2 ఇంటూ 3 మాట. సో అప్పుడు ఏమొస్తుంది 5 4s 20 మైనస్ 2 3s 6. సో 20 మైనస్ 6 అంటే మనకి వాల్యూ ఎంత, 14. సో ఈ యొక్క పర్టిక్యులర్ ఇది ఏ అనే మ్యాట్రిక్స్ అనుకుంటే ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే 14 అనేది వచ్చింది. అర్థమైందా. సో డెట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇది 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్కి. మరి 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్కి అయితే ఎలా తీసుకుంటాం. సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ అనే వాటిని A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 అనుకున్నట్లయితే మనకి అక్కడ ఉన్న వాల్యూకి పర్టికులర్ ఆ పొజిషన్కి పర్టికులర్ సైన్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ ఉన్నదానికి ప్లస్, సో ప్లస్ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ అయితే ఏమొస్తుంది మైనస్, అంటే ఆల్టర్నేటివ్గా సైన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఆల్టర్నేటివ్గా ప్లస్ ఒకసారి వస్తే మైనస్ ఒకసారి. సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ అని, నెక్స్ట్ ఇక్కడ మైనస్ అయితే ఇక్కడ ప్లస్. సో ఇది మైనస్ ఇది ప్లస్. అర్థమైందా. సో 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్ అయితే ఇది తీసుకుంటాం, లేదు 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ అయితే ఈ విధంగా తీసుకుంటాం. సో ఇలా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది ప్లస్ కాబట్టి దీన్ని ప్లస్ అనుకుంటాం, సెకండ్ ఉన్నదాన్ని మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అర్థమైందా. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఓన్లీ ఈ స్టార్టింగ్ రోలో ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగా అంటే ఫస్ట్ ఇక్కడ సో ఇవన్నీ ఆల్రెడీ మనకి డెట్ ఫైండ్ అవుట్ చేయడం ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే, కానీ ఒక్కసారి మనము రివైజ్ చేసుకుంటున్నాం అంతే. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్లో మనకి ఇచ్చారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, సో ఫస్ట్ 5 అనేది ఉంది కదా, సో ఫస్ట్ 5 కాబట్టి ఏంటి అది +5 అది. ఓకేనా. సో +5 ఓకేనా ఇంటూ, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఈ ఫార్ములా దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఏదైతే 5 అనేది తీసుకుంటున్నామో ఈ పర్టికులర్ రోని ఈ పర్టికులర్ కాలమ్ని మనం ఏం తీసుకుంటాం, సైడ్ చేసేస్తాం అన్నమాట. సో ఈ పర్టికులర్ ఈ రోని కాలమ్ని మూసేస్తే మనకి ఇంకా ఏం మిగులుతున్నాయి, 0 -4 1 6 అనేది మిగులుతుంది, అవునా. సో ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక్కటే, ఇది ఏ మ్యాట్రిక్స్లో మనకు కనబడుతుంది, 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్లో ఉంది, అవునా. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2. సో ఇది ఏం మ్యాట్రిక్స్, 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్. మరి మనకు 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్కి ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, AD మైనస్ BC అని చెప్పుకున్నాం, అవునా. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 0 ఇంటూ D వాల్యూ ఎంత, 6. సో AD అంటే 0 ఇంటూ 6 అంటే ఎంత మనకి 0. ఓకేనా. ఇక్కడ నేను డైరెక్ట్గా వేస్తాను 0. నెక్స్ట్ మైనస్ AD మైనస్ కదా, సో 0 ఇంటూ 6 మైనస్ ఇక్కడ ఏంటి B ఇంటూ C. సో -4 ఇంటూ 1 అంటే ఎంత, -4. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ఎంత, +4. సో 0 ఇంటూ 6 అంటే ఎంత, 0 +4. అర్థమైంది ఇది ఎలా వచ్చిందో. నెక్స్ట్ సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి, 2. సో ఈ 2కి సైన్ ఏంటి, మైనస్ కాబట్టి -2 ఇంటూ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కాలమ్ని ఆ పర్టికులర్ రోని మూసేస్తాం. అంటే 2కి ఉన్న రోకి ఆ 2 ఉన్న కాలమ్ని మూసేస్తే ఇప్పుడు ఏం మిగిలే, 3 -4 2 6 అనేవి మిగిలే, అవునా.
మీకు డౌట్ అయితే సో మీరు ఇంకా కొంచెం మీకు ఇవి రావట్లేదు అన్నప్పుడు ఇలా చేయి మూసుకొని 3 4 సో మీరు పక్కన వేసుకోండి 3 -4 2 6 ఇప్పుడు ఏడి మైనస్ బీసీ ఆ విధంగా చేసుకోండి మీకు అలవాటు అయ్యే వరకు. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఏడి మైనస్ బీసీ కదా. సో ఏడి అంటే 3 × 6 అంటే ఎంత 3 6 18 మైనస్ 4 × 2 అంటే ఎంత 8. సో ఈ మైనస్ ఫార్ములాలో ఉన్న మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో ప్లస్ 8 4 2 8 కాబట్టి ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు +1 ఇంటూ సో ఈ పర్టికులర్ రోని ఈ పర్టికులర్ కాలమ్ని రోని క్లోజ్ చేస్తే 3 0 2 1 అనే మ్యాట్రిక్స్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏడి సో 3 × 1 3 మైనస్ 0 × 2 అంటే 0 ఓకేనా. సో ఇప్పుడు ఏమి 5 4 20 మిగులుతుంది. అదేవిధంగా మైనస్ సో 18 + 80 అంటే ఎంత 18 + 8 అంటే 26. సో 26 × 2 అంటే 52. సో +3 ఓకేనా. ఇది మైనస్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది -29. సో అర్థమైంది కదా. 2 × 2 మ్యాట్రిక్స్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 3 × 3 మ్యాట్రిక్స్కి అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇందులో కూడా 2 × మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాం కానీ మనం ఓన్లీ ఫస్ట్ ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేస్తాము. అదేవిధంగా ఈ సైన్స్ అన్ని కూడా ఆల్టర్నేటివ్గా ఉంటాయి. ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ కూడా ప్లస్ తోటే ఎండ్ అవుతుంది ఓకేనా. ఇది 3 × 3 మ్యాట్రిక్స్. సో 4 × 4 మ్యాట్రిక్స్ కూడా సేమ్ అలాగే తీసుకుంటాం. కాకపోతే ఏం చేస్తాము అంటే ఒకటే డిఫరెన్స్. సో ఇక్కడ కూడా స్టార్టింగ్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏంటి ప్లస్ మైనస్ మళ్ళీ ప్లస్ అనేది ఇలాగా ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ అవుతుంది. సో +3 నెక్స్ట్ -5 నెక్స్ట్ +7 తర్వాత -2 ఇవి ఎలా తీసుకుంటామంటే ఇందాక చూడండి ఇప్పుడు +3 అన్నాం కదా. +3 అన్నప్పుడు ఈ యొక్క పర్టికులర్ కాలమ్ని నెక్స్ట్ ఆ యొక్క పర్టికులర్ రోని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేస్తే మనకి ఏం మిగిలింది 4 7 2 3 9 17 5 4 16 మిగిలాయి కదా. సో ఇదొక మ్యాట్రిక్స్ కింద తీసుకుంటాం ఓకేనా. ఇదొక మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ -5 సో ఈ -5 ఉన్న కాలమ్ని ఆ పర్టికులర్ రోని క్లోజ్ చేసేస్తే ఇక్కడ 1 6 13 7 9 4 2 17 16. సో ఇది ఒక మ్యాట్రిక్స్. అదేవిధంగా +7 క్లోజ్ చేసేస్తే ఏవైతే 3 మ్యాట్రిక్స్ ఉందో అది తీసుకుంటాం. అదేవిధంగా -2కి కూడా. సో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేస్తాము 3 × 3 మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా. 3 × 3 మ్యాట్రిక్స్ అంటే ఎలా చేస్తాం మళ్ళీ కూడా దీన్ని ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ అనుకొని సో ఈ కాలమ్ని ఈ రోని క్లోజ్ చేసి మళ్ళీ దీనికి ఏడి మైనస్ బీసీ అంటే ఇందాక ఎలాగైతే 3 × 3 మ్యాట్రిక్స్ అప్లై చేసామో అదేవిధంగా ఇక్కడ నుండి మనకు తెలుసు కదా ఇది ఏమి 3 × 3 మ్యాట్రిక్స్ అంటే దీనికి 3 × 3 మ్యాట్రిక్స్ అప్లై చేసి దీనికి 3 × 3 మ్యాట్రిక్స్ అప్లై చేసి దీనికి అప్లై చేసి ఇదన్నిటికీ అప్లై చేశాక మనకి లాస్ట్లో వాల్యూ ఎలా వస్తుంది. సో ఇలాగా మనకి మోడ్లో వాల్యూస్ అనేవి వస్తాయి డెట్లోన. సో అప్పుడు ఆ డెట్లో ఉన్న వాల్యూస్ అనే వాటిని మల్టిప్లై చేసి లాస్ట్గా మనకి ఆన్సర్ అనేది ఎంత వస్తుంది అప్పుడు 229 అనేది ఆన్సర్ వస్తుంది ఓకేనా. సో ఇక్కడ ఇది ప్లస్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ 1491ని ఇక్కడ 3115ని యాడ్ చేసి మైనస్లు అనే వాటిని వీటిలో ఉండి మనకి తీసేస్తే మనకి 229 వస్తుంది. సో ఇవన్నీ మనకు తెలుసు కదా ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ. సో ఇక్కడ అదే మనం గుర్తించుకోవాల్సింది ఓకేనా. సో మనం చేస్తున్న ప్రాసెస్ అయితే అన్నిటికీ ఒకటే కానీ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ అనేది మారుతుంది ఓకేనా. 2 × 2 మ్యాట్రిక్స్ అయితే ఏడి మైనస్ బీసీ ఒక్కటి గుర్తుపెట్టుకుంటాం. ఆ ఏడి మైనస్ బీసీ ఫామ్లోనే 3 × 3లోని 4 × 4లో అన్నిట్లోనే అదే మొత్తం కూడా మనము యూజ్ చేస్తామన్నమాట. సో 3 × 3 మ్యాట్రిక్స్ అర్థమైంది కదా. సైన్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.